నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒడిశాలో క్షిపణి పరీక్ష, 32,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. డిసెంబర్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నాకు సెంటిమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. కలియుగం అపర కుబేరుడు శ్రీమన్నారాయణుడు, అంతకంతకు పెరుగుతున్న వెంకన్న ఆదాయం. తిరుమల శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం చక్కర్లు, టీటీడీ విన్నపాలు పట్టించుకొని కేంద్ర పౌర విమానయాన శాఖ. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా వాహన సేవలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పునరావాసం, పరిహారం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు సహా పలు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఉదయం 10:55 పోలవరం వ్యూ పాయింట్కు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలన చేశారు. అనంతరం అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ముందుకెళ్తోంది. ఇక సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రస్తుత పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వడం ద్వారా ఏపీలో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులోకి వస్తోంది. ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి, 17,717 పీడిఎఫ్లున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు, కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి, బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం, ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్ట్ కి ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లు గానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్ కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని, దళారులు గాని, ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళొక ఏపీ ప్రభుత్వం కొత్తగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 మధ్య రిజిస్ట్రేషన్ కోసం సమయం ఖరారు చేసుకునేందుకు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. IGRS వెబ్సైట్లోకి లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఉంటుంది. అందులో ఆస్తుల వివరాలు నింపిన అనంతరం దరఖాస్తు ID వస్తోంది. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. కంకిపాడు రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇక నుంచి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసమే రవాణా శాఖలో మాదిరి స్లాట్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం కార్యాలయాలకు వచ్చే వారితో సాయంత్రం వరకు రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్లు, భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయానికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న ఒక్కోసారి సర్వర్ సమస్య లేదంటే రద్దీ కారణంగా సాయంత్రానికి కూడా ప్రక్రియ పూర్తయ్యేది కాదు. రాత్రి సమయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్ల కోసం రోజంతా నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. స్లాట్ విధానంతో ఏ సమయానికి రిజిస్ట్రేషన్ చేస్తారో క్రయ విక్రయదారుల సెల్ ఫోన్కు మెసేజ్ వెళ్తోంది. ఆ సమయానికి దస్త్రాలు సిద్ధం చేసుకుని వెళ్తే గంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తోంది. వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇదే విధానం అమలు కానుంది. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ స్లాట్ రద్దు చేసుకోవాలంటే మాత్రం ₹100 చెల్లించాలి. రద్దు చేసుకున్న స్లాట్ను మళ్ళీ బుక్ చేసుకోవాలంటే ₹200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ చెల్లింపులపై స్పష్టత రావాల్సి ఉంది. సెలవు రోజుల్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ముందు రోజునే అన్ని వివరాలతో సంబంధిత కార్యాలయానికి ఆన్లైన్లో అన్ని వివరాలు పొందుపరిచి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం టీటీడీ అధికారులు కోరారు. ఇవాళ కూడా శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వెళ్లిన విమానం గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపం పైనుంచే విమానం వెళ్లింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర పౌర విమానయాన మంత్రి తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయినా తమ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన సంస్థ పట్టించుకోవడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు పరీక్షలు ముగియడం కూడా ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ పెరగడానికి కారణమైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో పాటు కొన్ని పోటీ పరీక్షలు ముందు నిర్వహిస్తామని ప్రకటించడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. గత 15 రోజుల నుంచి తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవి కాలంలో సహజంగానే భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు రోజువారీ టోకెన్లు తీసుకునే వారి సంఖ్య, కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మాడవీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. భక్తులకు వేసవి తీవ్రత తగలకుండా టీటీడీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించి వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతోంది. ₹300 ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులకు క్యూ లైన్లోనే అన్న ప్రసాదాలను, మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,354 మంది భక్తులు సందర్శించుకున్నారు. 28,510 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకు క్యూ లైన్ విస్తరించింది. ఏటీసీ వరకు భక్తులు క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ₹3.54 కోట్ల వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ఇంతింతై వటుడింతై అన్న చందంగా కొండంత ఆదాయం స్వామివారి చెంతకు చేరుతోంది.
కలియుగంలో అపర కుబేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండడమే అందుకు నిదర్శనం. అయితే ఇటు హుండీ అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీనే ఆదాయంలో సింహభాగం. 5,258 కోట్ల రూపాయల టీటీడీ అంచనా బడ్జెట్లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. 1,729 కోట్ల రూపాయల హుండీ ఆదాయంతో పాటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ 1,310 కోట్ల రూపాయల వరకు ఉండనుంది. కోవిడ్ తర్వాత దాదాపు రెండింతలైన హుండీ ఆదాయంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. తిరుమలేశుడు వెలకట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం టీటీడీ వార్షిక బడ్జెట్ను కూడా పెంచుతోంది. ఇలా 2025-26 వార్షిక బడ్జెట్లో రాబడి ఆదాయాన్ని లెక్కకట్టిన టీటీడీ ప్రధాన ఆదాయ వనరులు హుండీ నగదుతో పాటు డిపాజిట్లపై వడ్డీనేనని తెలిసింది. 2024-25 ఏడాదికి 5,141.74 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిన టీటీడీ సవరించిన అంచనాల మేరకు 5,179.85 కోట్ల రూపాయలుగా పేర్కొంది. ఇక 2025-26 వార్షిక ఏడాది బడ్జెట్ అంచనాలను బయటపెట్టిన టీటీడీ 5,258.68 కోట్ల రూపాయలుగా పేర్కొంది. స్వల్పంగా అంటే 78.83 కోట్ల రూపాయలు అదనంగా అంచనా బడ్జెట్ను ఆమోదించింది. ఈ లెక్కలు పక్కన పెడితే బడ్జెట్లో ప్రధాన అంకెలు శ్రీవారి హుండీ ఆదాయం, డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీనే అధికంగా ఉన్నాయి. బడ్జెట్లో పొందుపరిచిన అంచనాల వివరాల ప్రకారం హుండీ ఆదాయం ఈ ఏడాది 1,729 కోట్ల రూపాయలు ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇక వడ్డీ రూపంలో 1,310 కోట్ల రూపాయల మేర ఆదాయం టీటీడీ ఖజానాకు జమ అవ్వొచ్చని భావిస్తోంది. మొత్తం అంచనా బడ్జెట్లో సగానికి పైగా హుండీ, వడ్డీ రూపంలోనే వెంకన్నకు ఆదాయం సమకూరుతుందన్న విషయం స్పష్టమవుతోంది. హుండీ, వడ్డీ రూపంలో దాదాపు 3,039 కోట్ల రూపాయల మేర టీటీడీకి ఆదాయం రానుంది. కోవిడ్కి ముందు 900 నుంచి 1,000 కోట్ల రూపాయలకు లోపే ఉండే ఆదాయం గత 4 ఏళ్లుగా అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ అనంతరం భారీగా పెరిగిన వెంకన్న ఆదాయం క్రమక్రమంగా రెట్టింపైంది. 2022-23 బడ్జెట్లో హుండీ ద్వారా 1,000 కోట్ల రూపాయలు లభిస్తుందని అంచనా వేసిన టీటీడీ ఊహించని విధంగా 1,613 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. ఇక 2023-24 ఏడాదిలో 1,611 కోట్లు, 2024-25కి గాను ఇప్పటిదాకా 1,671 కోట్ల రూపాయల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి లభించింది. ఇక బ్యాంకుల్లో ఉన్న నగదు డిపాజిట్ల నుంచి టీటీడీకి పెద్ద మొత్తంలోనే ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి హుండీ ఆదాయంతో వడ్డీ ఆదాయం కూడా పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. 2024-25 ఏడాదికి గాను వడ్డీ రూపంలో 1,167 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిన టీటీడీ 1,253 కోట్ల రూపాయలను పొందింది. ఈ నేపథ్యంలోనే 2025-26 నూతన బడ్జెట్లో 1,310 కోట్ల రూపాయల మేర వడ్డీ రూపంలో శ్రీవారి ఖాతాకు జమ అవుతుందని టీటీడీ అంచనా వేసింది. కోవిడ్కు ముందు వరకు వడ్డీ రూపంలో టీటీడీకి లభిస్తున్న ఆదాయం ప్రస్తుతం లభిస్తున్న ఆదాయానికి భారీ తేడానే ఉంది. కోవిడ్ ముందు వడ్డీ రూపంలో టీటీడీకి 800 కోట్ల రూపాయల లోపే ఉన్న ఆదాయం కోవిడ్ అనంతరం దాదాపు అదనంగా 500 కోట్ల రూపాయల మేర పెరిగింది. ఇక హుండీ, వడ్డీ నుంచి వచ్చే ఆదాయమే కాకుండా టీటీడీకి భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదాల విక్రయం ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. గతేడాది 338 కోట్ల రూపాయల దర్శనంపై వస్తుందని అంచనా వేసిన టీటీడీకి 305 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఏడాది అంచనా బడ్జెట్లో దర్శనంపై వచ్చే ఆదాయం 310 కోట్ల రూపాయల మీద వస్తుందని టీటీడీ భావిస్తోంది. ఇక ప్రసాదాల ద్వారా టీటీడీకి గత ఏడాది 600 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేసిన టీటీడీ అనుకున్నంత ఆదాయాన్ని మాత్రం పొందలేకపోయింది. దీంతో ఈ ఏడాది ప్రసాదాల విక్రయం ద్వారా వెంకన్నకు వచ్చే ఆదాయం 600 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా బడ్జెట్లో టీటీడీ లెక్కలు వేసింది. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణ భట్టర్ శ్రీ భరత్ కుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఉదయం 9:15 నుండి 9:30 మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణ, రామనామ జపంల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పైకి అధిష్ఠింపజేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. అంతకుముందు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు ధ్వజపటము, చక్ర తాల్వార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
అనంతరం ఉదయం 9:30 నుండి 10 గంటల వరకు ఆస్థానం జరిగింది. తర్వాత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరువంజన నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెదజియార్ స్వామి, శ్రీ 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 చిన్నజియార్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ఆగమ సలహాదారు సీతారామాచార్యులు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునికి శంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానం సందర్భంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కోయిల ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం, ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చక బృందం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చిన్న శేష వాహనంపై కొలువు తీరిన శ్రీ కోదండ రామస్వామి వారు 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామనామ స్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వక్రీకరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ మారలేదు, 30 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉన్నాడు ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. అసలు టూరిజం అన్నదాన్ని ఎవరైనా గుర్తించాల్సిందే, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, దానికి అభ్యంతరం లేదు, ఆ ప్రాంతం కూడా కొంత అభివృద్ధి అవుతుంది. కానీ టూరిజమే అన్ని సమస్యలకి పరిష్కారం అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పైగా కమ్యూనిస్టులు 30 ఏళ్ల తర్వాత గుర్తించారు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారని ఆయన చెప్పుకోగలుగుతున్నాడంటే టూరిజం ప్రాధాన్యత గురించి చెప్పాడు తప్ప, ఖర్చు తక్కువైనా సరే ఆదాయం ఉంటుందనే మాట చెప్పాడు తప్ప సాంబశివరావు గారు టూరిజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని సాంబశివరావు గారు ఏం చెప్పాలి. పైగా నిజంగా టూరిజమే సమస్యలకు పరిష్కారం అయితే ప్రపంచంలో ఇది అభివృద్ధి అయిన దేశాలు ఎన్నో ఉన్నాయి. మరి వారు టూరిజం చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దేశాల్లో కూడా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అంతేకాదు డిస్పారిటీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోయి అంబానీలు, అదానీలు లాంటి కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెంచి మళ్ళీ మీరు టూరిజం నెత్తికెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే ఇంతకంటే శోచనీయం ఒకటి లేదు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింల ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు. ఈ ముస్లిమ్స్కు ముఖ్యంగా ఈ ఈద్గాకు ఇంకో సమస్య ఉంది. ఇది రైల్వే జోన్లో ఉందని రైల్వే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన ఎంపీ గారి ద్వారా కానీ మన ఎన్డీఏ కూటమి ఎంపీలు మన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి ఎంపీల ద్వారా, స్థానిక ఎంపీ ద్వారా దీన్ని మైనార్టీ సోదరులకు చెందే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్కు మా వంతు కృషి చేస్తామనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈద్గా సమస్య కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ సమస్య పరిష్కరిస్తామని, తప్పకుండా ఈ సమస్యను
నెక్స్ట్ రంజాన్ లోపల పరిష్కరిస్తామని, లేదా అదనపు మీరు స్థలం ఎక్కడన్నా చూసుకుంటే అదనపు ఈద్గా మైదానాన్ని కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నగర ముస్లిం సోదరులందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తిరుపతిలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఇఫ్తార్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కుల మతాలకు అతీతంగా సోదర భావాన్ని పెంపొందించే ఈ ఇఫ్తార్ విందు ఇది ఒక్క ముస్లిమ్స్కనే కాదు, ఇక్కడ భారతదేశంలో అందరం మేము కలిసికట్టుగా అన్నదమ్ములుగా ఉన్నామని తెలియజేయడానికే ఈ ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. కాబట్టి అందరూ తప్పనిసరిగా హిందువులు ముస్లింలు కాదు, మా కూటమిలో ఉన్న అందరూ ఇఫ్తార్ విందుకి రేపు వచ్చి మనసారా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. 40 కూలర్లు, ఏసీ కూలర్లు అన్ని పెట్టిస్తున్నారు మన ఆర్ని శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు. ఆయన్ని మనకు ఎంతో చేసినప్పుడు మన మైనార్టీలందరూ కూడా ఏకభావంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే పెద్దలకందరికీ కూడా అది చాలా వరకు గౌరవం ఉంటుంది, మనకు కూడా గౌరవం ఉంటుంది. మనం ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మీరు అందరూ దయచేసి అందరూ ఈ ఖచ్చితంగా ఈద్గా మైదానంలోనే ఈద్గా నమాజ్ ఇక్కడే చేయాలి, అది ఫర్జే, ఖచ్చితంగా రావాల్సింది కోరుకుంటున్నాం. యాదవ కార్పొరేషన్ చైర్మన్గా గొల్ల నరసింహ యాదవ్ విజయవాడలో ఏప్రిల్ 2న ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీసీలంతా తరలి రావాలని బీసీ నేతలు జగన్నాథం, అక్కినపల్లి లక్ష్మయ్య, ఆముదాల తులసీదాస్ తదితరులు పిలుపునిచ్చారు. కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో గొల్ల నరసింహ యాదవ్కి రావడం బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. ఆ కార్యక్రమం 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించున్నాడు కనుక ఈ బీసీ కులాలందరూ కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి బీసీలందరూ మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని చక్కగా రాసి ఈ బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలనే నినాదం మేమందరూ బీసీలో మొట్టమొదటిసారిగా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో యాదవ కార్పొరేషన్ వైజాగ్కో రాజమండ్రికో వెళ్ళకుండా తిరుపతికి రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అనేక మందికి, అనేక కులాలకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి చెప్పి అనేక అవకాశాలు కల్పించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి నరసింహ యాదవ్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున కదలాలని చెప్పని బీసీ కులాలందరం కూడా 2 రోజుల ముందే సన్నాహక కమిటీ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేయాలని చెప్పని ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతిదీ విశేషమే. అలాంటి వాటిలో కొప్పెర గురించి తెలుసుకుందాం. తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది. కాబట్టి పెద్ద గంగాళంలో ఉండే పాత్రను హుండీగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెర్లను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హాతీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బులను లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెర వాళ్ళని, వాళ్ళు నివసించే పల్లెకు కొప్పెరవాండ్లపల్లి అని పేరు వచ్చిందంటారు. శ్రీనివాస మంగాపురం వెళ్లే దారిలో కొప్పెరవాండ్లపల్లి ఉంది. హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును పనకామని అంటారు. ఇది 2 విడతలుగా జరుగుతోంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని తోక ముల్లె అని అంటారు. కొప్పెరలో మన డబ్బే కాదు, విదేశీ కరెన్సీ నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండగలకు ఉపయోగించుకుంటారు. అలాగే ఉపయోగించలేకపోయిన పట్టు వస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు. ప్రపంచ రంగస్థలి దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నటరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నాటక రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన రంగస్థల కళాకారులు కేఎన్ రాజా, కస్పా పద్మనాభంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కేశవుల రెడ్డి, వాసుదేవరెడ్డి, శాంబోలా హరినాథ్, ఇతర కళాకారులు పాల్గొన్నారు. వివిధ నాటకాల్లో మంచి పాత్రలు పోషించిన విద్వాన్ కస్పా పద్మనాభం గారిని, అలాగే రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా గారిని, అలాగే
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యాంబోల్ హరినాథ్ గారిని ఈరోజు సత్కరించుకొని వారికి ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము. ముఖ్యంగా ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించేదే రంగస్థలం. ఈ సందర్భంగా రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మన భావి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను ఈ నాటకాల ద్వారా తెలియజేయాలని. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేయాలని తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు అరుల్ అలుసు పేర్కొన్నారు. తిరుపతి జవకోన షకీనా చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదని, హత్య జరిగి ఉండవచ్చని అన్నారు. గనుడైనటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని ఈరోజు మేము కోల్పోవడము మా క్రైస్తవ సమాజానికి తీరనటువంటి లోటు. అది నేను చాలా వేదన పడుతూ ఉంటున్నా. దీని విషయమై అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర వెళ్ళి చూసినప్పుడు ఆ యాక్సిడెంట్గా కనబడడం లేదు. అనుమానము రేకెత్తించేటువంటి విధంగా తన ముఖములో బలమైనటువంటి గాయాలు కనబడుతున్నాయి. హెల్మెట్ పెట్టుకున్నట్లు విధంగానే హెల్మెట్ ఉంది. మరి ఆయన యొక్క శరీరంలో బాడీలో కూడా పెద్ద పెద్ద గాయాలు ఏమీ లేవు. తన యొక్క వాహనానికి కూడా అది ఎలాంటి ఇంజూర్ కాలేదు. అలాంటి వీటన్నిటిని కూడా పరిశీలించినప్పుడు ఇది హత్యగా ఉండొచ్చునని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేయడంతో మా క్రైస్తవ సమాజం అంతా కూడా ఎలుగెత్తి డిమాండ్ చేయడంతో పోస్ట్ మార్టం సమయంలో క్రైస్తవ పెద్దల యొక్క సమక్షంలో మరి వీడియో షూటింగ్తో మేము దీన్ని తీస్తామని చెప్పి ప్రభుత్వం అంగీకరించింది. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల పరిషత్ అధ్యక్షులుగా ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ గీతా హరిరెడ్డి ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో గత 6 నెలలుగా వైస్ ఎంపీపీగా ఉన్న ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఎంపీపీగా కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ పదవి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్నిక అనివార్యమైనది. దీంతో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా గత మాజీ ఎంపీపీ గోవిందరెడ్డిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు గీత, మర్లకొండ ఎంపీటీ సభ్యులు ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డిని ఎంపీపీగా ప్రతిపాదించగా కొన్ని సముద్రం ఎంపీటీసీ సభ్యులు డేవిడ్ బలపరిచారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఎంపికని ప్రభుత్వానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చిత్తూరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ చిరంజీవి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పూతలపట్టు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ సునీల్ కుమార్, తవనంపల్లి కన్వీనర్ హరిరెడ్డి, నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు నూతనంగా ఎన్నికైన ఎంపీపీ ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ప్రభుత్వంలో భాగంగా అధికారులతో కలిసి పట్టం ప్రతాప్ గారు మండల ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటారు. అన్న సేవల్ని, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని నా నమ్మకం ఉంది. మొదటి నుంచి కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలతో కలిసిపోయి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మొట్టమొదటిగా మా ఎంపీటీసీలు మరియు మండల నాయకులు, ప్రజలకి అందరికీ కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మండల అభివృద్ధికి నా వంతు కృషి అనేది ఎప్పుడు ఉంటుంది. మండల అభివృద్ధి కోసం నేను కష్టపడతానని తెలియజేస్తాను. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో బడ్జెట్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ప్రారంభమైంది. మేయర్ అముద అధ్యక్షతన 2025-26 ఏడాదికి 277.06 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదానికి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ బడ్జెట్ ఆమోదానికి ముందు సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కమిషనర్ నరసింహప్రసాద్ వివరణ ఇచ్చారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 1వ డివిజన్ ముడకంబడ్డులో ఒకే రోజు 6 దుకాణాలు దోపిడీకి గురయ్యాయని 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే కౌన్సిల్ సమావేశంలో పోలీసు అధికారులను కూడా హాజరుపరిస్తే తమ సమస్యలు వెల్లడించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా కొత్తగా బయట నుంచి అద్దెకు వచ్చే వారిని సచివాలయ సిబ్బంది ద్వారా ఈకేవైసీ చేయించాలని కోరారు. కళ్లకు గంతలు కట్టుకుని నల్ల రిబ్బన్లతో తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గడిచిన 3 నెలలుగా జీతాలు చెల్లించని నేపథ్యంలో సచివాలయం ఎదుటే ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈఎస్ఐ, పిఎఫ్ 13 నెలలుగా సిబ్బందికి చెల్లించలేదని, రాజకీయ వేధింపులు పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిపై మానుకోవాలని డిమాండ్ చేశారు. విధులలో నుండి తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. తిరుపతి నుండి గాంధీపురం పంచాయతీలో కార్మికులు విధులు బహిష్కరించి సచివాలయం ఎదుట సమ్మెను కళ్లకు గంతలు కట్టుకొని నిర్వహించారు. ఒడిశాలోని చాందీపూర్ ప్రాంతంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి పరీక్ష నిర్వహించనున్నారు. ఐటీఆర్ లాంచ్ ప్యాడ్ 3 నుంచి దగ్గరగా ఉన్న 6 గ్రామాల ప్రజలను బుధవారం తెల్లవారుజామున సమీపంలోని 3 ప్రభుత్వ కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. క్షిపణి పరీక్షలు ముగిసే వరకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉండాలని సూచించింది. వారి వసతి, ఇతర అవసరాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ప్రజల అవసరాలు, బాగోగులు చూడడానికి 100 మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమీపంలోని గ్రామాలలో నివసిస్తున్న సుమారు 32,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,000 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,241 రూపాయి. 1 కేజీ వెండి ధర 1,02,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 105 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒడిశాలో క్షిపణి పరీక్ష, 32,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. డిసెంబర్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నాకు సెంటిమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. కలియుగం అపర కుబేరుడు శ్రీమన్నారాయణుడు, అంతకంతకు పెరుగుతున్న వెంకన్న ఆదాయం. తిరుమల శ్రీవారి ఆలయంపై మళ్లీ విమానం చక్కర్లు. టీటీడీ విన్నపాలు పట్టించుకొని కేంద్ర పౌర విమానయాన శాఖ. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా వాహన సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.